హలో ఎవరివన్, ఈ వీడియోలో నేను సంప్నస్ టెస్ట్ గురించి చెప్తాను. సో సంప్నస్ టెస్ట్ అసలు ఎందుకు చేస్తాము అంటే, యాక్చువల్లీ ఓసీ అండ్ ఎస్సీ టెస్ట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఈ సంప్నస్ టెస్ట్ చేయడం వల్ల మనకి ఏమేమి తెలుస్తుంది అంటే, ఓసీ టెస్ట్ లాగే ఐరన్ లాస్ కనుక్కోవచ్చు, ఎస్సీ టెస్ట్ లాగా కాపర్ లాస్ కనుక్కోవచ్చు. అండ్ వీటితో పాటు మనము టెంపరేచర్ రైజ్ అనేది ఎంత జరుగుతుంది ట్రాన్స్ఫార్మర్ లోపల, సో ఆయిల్ టెంపరేచర్ అనేది ఎంతకు రైజ్ అవుతుంది అనే విషయం కూడా మనకు ఈ సంప్నస్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. మామూలుగా ఈ టెంపరేచర్ రైజ్ అనేటటువంటి పారామీటర్ మనకు ఎక్కడ కనబడుతుంది అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క నేమ్ ప్లేట్ డీటెయిల్స్లో. సో ట్రాన్స్ఫార్మర్ నేమ్ ప్లేట్ డీటెయిల్స్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా. సో హెచ్వి వోల్టేజ్ ఎంత, అండ్ ఎల్వి వోల్టేజ్ ఎంత, ప్రైమరీ కరెంట్ ఎంత ఉంది, సెకండరీ కరెంట్ ఎంత ఉంది, అండ్ ఇన్సులేషన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ విత్ ఇన్ దట్ వెక్టర్ గ్రూప్ ఏ విధంగా ఉంది అని ఉండి, దాంతో పాటు టెంపరేచర్ రైజ్ అనే ఒక పారామీటర్ కూడా ఉంటుంది. సో టెంపరేచర్ రైజ్ అనే పారామీటర్ అనేది 50 డిగ్రీసా 45 డిగ్రీసా, ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క టెంపరేచర్ ఎంతవరకు రైజ్ అవుతుంది అంటే ఆయిల్ టెంపరేచర్ అనేది ఎంతవరకు రైజ్ అవుతుంది అండర్ ఫుల్ లోడ్ కండిషన్లో అనేది చెప్పేదే. దాని గురించి దాని వాల్యూ ఎంత అనేది మనకు తెలియాలి అంటే ఈ సంప్నస్ టెస్ట్ అనే దాన్ని పర్ఫామ్ చేయాలి. సంప్నస్ టెస్ట్ పర్ఫామ్ చేస్తే మనకు ఆ వాల్యూ అనేది వస్తుంది. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ వాల్యూ మీన్స్, ఇన్ సమ్మర్ సీజన్ జనరల్లీ ట్రాన్స్ఫార్మర్ యొక్క టెంపరేచర్ అనేది మ్యాక్సిమం అంటే ఎక్కువగా అవుతుంది, అంటే దాని హీట్ అనేది ఎక్కువ జనరేట్ చేస్తుంది. హీట్ అంతగా జనరేట్ చేయడం వల్ల మరి ట్రాన్స్ఫార్మర్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవ్వగలుగుతుందా, అవ్వలేదా, ఆ హీట్ వల్ల మనకేమైనా ఇన్సులేషన్ డ్యామేజ్ ఏమైనా జరుగుతుందా, ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇన్సులేటింగ్ ప్రాపర్టీస్ ఏమైనా డ్యామేజ్ అవుతాయా అనేది మనం తెలుసుకోవాలి. సో దానికి మనము ట్రాన్స్ఫార్మర్ లోపల ఆయిల్ అనేది ఎంత టెంపరేచర్ రైజ్ అవుతుంది అనే విషయం తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ది సంప్నస్ టెస్ట్. సంప్నస్ టెస్ట్ ఏ విధంగా చేయాలి అనే విషయం నేను ఇప్పుడు చెప్తాను. ఇది వెరీ సింపుల్. సంప్నస్ టెస్ట్ అనేది ఫస్ట్ ఏంటి అంటే, ఇక్కడ నుంచి ఈ పార్ట్ మొత్తం ఓసీ టెస్ట్ చేస్తుంది. దట్ మీన్స్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, దాన్ని నో లోడ్ టెస్ట్ అని కూడా అంటారు. నేను ఆల్రెడీ నో లోడ్ టెస్ట్ గురించి ఒక వీడియో చేశాను, అది చూడండి. అండ్ నెక్స్ట్ ఈ రెడ్ కలర్ లైన్స్తో నేను డ్రా చేశాను చూడండి. ఇక్కడ నుంచి కింద ఉన్న సెటప్ ఏం చేస్తుందంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తుంది. ఓకేనా. సో నేను ముందు చెప్పినట్టుగానే సంప్నస్ టెస్ట్లో మనకు ఓసీ టెస్ట్ ద్వారా వచ్చే పారామీటర్స్ కనుక్కోవచ్చు, అండ్ ఎస్సీ టెస్ట్ ద్వారా వచ్చే పారామీటర్స్ని కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్క్యూట్ డయాగ్రాము కాస్త రాంగ్గా ఉంది. సో ఈ డయాగ్రామ్ అనేది ఎక్కడ రాంగ్ ఉంది ఏంటి అనేది ఫస్ట్ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సంప్నస్ సర్క్యూట్ గురించి, టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, సర్క్యూట్ ఎక్స్ప్లెయిన్ చేసి టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో మీరే ఐడెంటిఫై చేస్తారు ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏంటనేది. నేను మళ్ళీ ఈ మిస్టేక్ అయింది కాబట్టి నేను మళ్ళీ ఒక సర్క్యూట్ డ్రా చేశాను, దాన్ని చూపిస్తూ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది సర్క్యూట్, నేను మళ్ళీ రీడ్రా చేశాను దీన్ని. ఇప్పుడు చూద్దాం సంప్నస్ టెస్ట్ అనేది ఏ విధంగా చేయాలి, ఏంది కథ అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది సప్లై మెయిన్స్. సో మనము ఎంత సప్లై తీసుకుంటున్నాము ఏంటి అనేది మనకు ట్రాన్స్ఫార్మర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ టెస్ట్కి మనం ఏం చేయాలి అంటే, మనకు 2 ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ కావాలి. మామూలుగా ఓసీ టెస్ట్ ఎస్సీ టెస్ట్ అయితే ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటాము, దానికి తగ్గట్టు సప్లై ఇస్తాము, దానికి తగ్గ ఆపరేషన్ చేస్తాము, either షార్ట్ చేయడం కానివ్వండి, ఓపెన్ చేయడం కానివ్వండి. ఇక్కడ ఏంటంటే సంప్నస్ టెస్ట్లో మనకు ఈ టెస్ట్ చేయడానికి 2 ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ కావాలి. సో ఏంటి ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే, 2 సేమ్ ట్రాన్స్ఫార్మర్స్ మీన్స్ వాటి పొలారిటీస్ సేమ్ ఉండాలి, వోల్టేజ్ సేమ్ ఉండాలి, వాటి కేవీఏ కూడా సేమ్ ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఐడెంటికల్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడెంటికల్. ఐడెంటికల్ అంటే 2 సేమ్ ఉండాలి ట్రాన్స్ఫార్మర్స్ అనేటివి. అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలంటే, ప్రైమరీస్ వచ్చేసి మనకు ప్యారలల్లో ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ కనెక్ట్ చేశాను, అండ్ ఇటు నుండి ఇటు కనెక్ట్ చేశాను, అండ్ ఇవి రెండేమో దీనికి ఉంది. సో ప్యారలీ కనెక్ట్ అయిపోయింది మొత్తం. ఈ రెండింటిని ప్యారలలో కనెక్ట్ చేశాను. 2 ప్రైమరీస్ని కూడా నేను ప్యారలలో కనెక్ట్ చేశాను. ఇదిగోండి ఈ విధంగా మొత్తానికైతే ప్యారలలో కనెక్ట్ అయింది ప్రైమరీ. అండ్ నెక్స్ట్ సెకండరీస్ అనేటివి ఏ విధంగా కనెక్ట్ చేయాలి అంటే, మనము సిరీస్ అపోజింగ్లో కనెక్ట్ చేయాలి. ఇట్ మీన్స్ ఇక్కడ పాజిటివ్ ఉందనుకోండి, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే, మళ్ళీ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఈ విధంగా కనెక్ట్ చేయాలి. ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనేటివి సిరీస్ అపోజింగ్లో కనెక్ట్ అయి ఉన్నాయా కాలేదా అని మనకు తెలియాలి అంటే, ఒక వోల్ట్ మీటర్ని తీసుకొని ఈ ఎండ్కి కనెక్ట్ చేసామే అనుకోండి, మనకి ఇక్కడ వోల్టేజ్ ఎంత రావాలి అంటే, దీని రీడింగ్ ఎంత రావాలి అంటే, ఈ వోల్టేజ్ రీడింగ్ 0 రీడింగ్ చూపించాలి. అప్పుడే అది సిరీస్ అపోజింగ్లో కనెక్ట్ అయ్యి ఉన్నట్టు అర్థం. ఇన్ కేస్ మనకు ఈ వోల్టేజ్ రీడింగ్ అనేది డబుల్ వచ్చిందనుకోండి, ట్వైస్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏంటి అంటే పాజిటివ్ నెగిటివ్ ఆ విధంగా కనెక్ట్, అంటే సిరీస్ రీడింగ్లో కనెక్ట్ అయ్యి ఉంది అన్నట్టు అర్థం దానికి.
సో మనం ఇక్కడ ఏం చేయాలి, సంప్నెస్ టెస్ట్ కండక్ట్ చేయాలి అంటే దీన్ని సిరీస్ అపోజింగ్లో కనెక్ట్ చేయాలి సెకండరీని. నెక్స్ట్ ఇక్కడ మిగిలిన పారామీటర్స్ అన్నీ మనకు తెలిసినవే. ఏంటి, ఓసీ టెస్ట్ కండక్ట్ చేస్తాం కాబట్టి మనకు ఒక వోల్ట్ మీటర్ కావాలి, ఎంత సప్లైని పంపిస్తున్నాం అని తెలియడానికి. సో సప్లైని పంపనీకి ఫస్ట్ ఒక ఆటో ట్రాన్స్ఫార్మర్, ఇక్కడ మెయిన్స్ నుండి ఆటో ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆటో ట్రాన్స్ఫార్మర్ తర్వాత ఎంత సప్లై పంపిస్తున్నామో మనకు తెలియాలి కాబట్టి ఇక్కడ ఒక వోల్ట్ మీటర్ పెట్టుకుంటాం. అండ్ వోల్ట్ మీటర్ తర్వాత మనకు నో లోడ్ కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుందని తెలియడానికి ఒక అమ్మీటర్ పెట్టుకున్నాం. అండ్ నో లోడ్ పవర్ ఎంత, అంటే ఈ పవర్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది నో లోడ్ కండిషన్లో అని తెలియడానికి ఇక్కడ ఒక వాట్ మీటర్ని పెట్టుకున్నాము. అండ్ మిగిలిన కనెక్షన్స్ అని ఇచ్చేసాం, అయిపోయింది. సో ఈ నో లోడ్ టెస్ట్ పర్ఫామ్ చేయడానికి ఏం చేయాలంటే సెకండరీలో ఒక స్విచ్ ఉంటుంది, దాన్ని ఆఫ్ చేయాలి. వై, బికాస్ సెకండరీని మనం ఓపెన్ చేయాలి. అది నో లోడ్ టెస్ట్ కాబట్టి, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ కాబట్టి సెకండరీని మనం కంప్లీట్లీ ఓపెన్ చేసేసేయాలి. సో ఇక్కడ ఒక స్విచ్ ఉంది, దీని స్విచ్ని ఓపెన్ చేసేసాను. సప్లైని మనం ఫీడ్ చేస్తాము ప్రైమరీకి ఫీడ్ చేసినప్పుడు సేమ్ ఓసీ టెస్ట్ లాగానే నో లోడ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆ రీడింగ్ మనం ఇక్కడ తీసుకుంటాము, వోల్టేజ్ ఇక్కడ కనబడుతుంది. అండ్ నో లోడ్ పవర్ అంటే ఐరన్ లాస్ ఎంత అనేది ఈ వాట్ మీటర్ 1 అనేది మనకు చూపిస్తుంది. దిస్ వాట్ మీటర్ 1 అనేది మనకు ఎంత ఐరన్ లాస్ జరుగుతుంది ఈ రెండు ట్రాన్స్ఫార్మర్స్కి అనే విషయాన్ని ఈ వాట్ మీటర్ చూపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సో ఈ వాట్ మీటర్ అనేది ఈ రెండు ట్రాన్స్ఫార్మర్స్ లోపల ఐరన్ లాస్ అనేది ఎంత జరుగుతుంది అనేది చూపిస్తుంది. సో టోటల్ చూపిస్తుంది అన్నట్టు. మనకు ఇండివిజువల్గా ఒక ట్రాన్స్ఫార్మర్లో ఎంత ఐరన్ లాస్ జరుగుతుందని తెలియాలి అంటే ఏం చేయాలి అంటే ఈ W1 ఉంది చూడండి, సో ఈ W1ని డివైడెడ్ బై 2 చేయాలి, ఎందుకంటే 2 ఉన్నాయి కదా, మనకు ఒకదానికి కావాలి. సో అప్పుడు W1 డివైడెడ్ బై 2 చేసామే అనుకోండి, అప్పుడు మనకు ఒక్క ట్రాన్స్ఫార్మర్కి ఎంత ఐరన్ లాస్ జరుగుతుంది అనే విషయం తెలుస్తుంది. ఎలాగో ఈ రెండు ట్రాన్స్ఫార్మర్లు ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ కాబట్టి దీనికి ఎంత కాపర్ లాస్ జరుగుతుందో సేమ్ దీనికి కూడా అంతే జరుగుతుంది. అండ్ ఫినిష్. మనకు ఐరన్ లాస్ అనేది ఎంత జరుగుతుంది అనే విషయం, ఎంత అవుతుంది ఐరన్ లాస్ అనేది, దాని వాల్యూ ఎంత అనే విషయం మనకి ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు కాపర్ లాస్ కావాలి. సో కాపర్ లాస్ కావాలి అంటే ఏం చేయాలి, మనము హెచ్వి సైడ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ పర్ఫామ్ చేయాలి. మనం మీన్స్ హెచ్వి సైడ్ టెస్ట్ని పర్ఫామ్ చేయాలి, సెకండరీ సైడ్ స్టార్ట్ చేసేసేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ స్టార్ట్ అయిపోయే ఉన్నాయి. అండ్ ఇక్కడ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ పర్ఫామ్ చేయడానికి ఈ సప్లై మెయిన్స్ నుండి మనము సప్లై తీసుకున్నాము. సో ఇక్కడ ఒక ఆటో ట్రాన్స్ఫార్మర్ ఆర్ బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ ఆర్ ఎనీ రెగ్యులేటింగ్ ట్రాన్స్ఫార్మర్ ఏదో ఒకటి తీసుకున్నాక మనకు షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే రేటెడ్ కరెంట్ని మనం ఫీడ్ చేయాలి కదా. సో దాన్ని జూన్కి మనం ఒక అమ్మీటర్ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ కాపర్ లాస్ అనేది ఎంత జరుగుతుంది, సో ఇక్కడ పవర్ కన్జ్యూమ్డ్ మేము షార్ట్ సర్క్యూట్ తెలుసుకోనికి ఇక్కడ ఒక వాట్ మీటర్ పెట్టాము. సో దీన్నే మనం కాపర్ లాస్ అంటాము. ఈ వాట్ మీటర్ ఎంత రీడింగ్ చూపెడుతుందో దాన్నే కాపర్ లాస్ అని అంటాము. ఈ స్విచ్ అనేది క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేశాక ఇక్కడ రేటెడ్ కరెంట్, ఈ ట్రాన్స్ఫార్మర్స్కి రేటెడ్ కరెంట్ ఎంత ఉంటుందో అంత రేటెడ్ కరెంట్ ఫ్లో అయ్యేంత వరకు మనము ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి, బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి, ఆర్ వోల్టేజ్ రెగ్యులేటింగ్ ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి, దాంతో గ్రాడ్యువల్లీ ఇలా ఇంక్రీజ్ చేస్తాము. ఇంక్రీజ్ చేసినప్పుడు ఎప్పుడైతే రేటెడ్ కరెంట్ ఇక్కడ ఫ్లో అవుతుందో అప్పుడు ఈ ఇంక్రీజ్ చేయడం ఆపేస్తాం, ఇక్కడ వోల్టేజ్ ఇంక్రీజ్ చేయడం ఆపేస్తాము. అండ్ ఈ వాట్ మీటర్ లోపల కనబడే రీడింగ్ని నోట్ చేసుకుంటాము. సో దట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ కాపర్ లాస్ ఆఫ్ బోత్ ద ట్రాన్స్ఫార్మర్స్, ఈ ట్రాన్స్ఫార్మర్ది ప్లస్ ఈ ట్రాన్స్ఫార్మర్ది. సో మనకు ఇండివిజువల్గా ఒక్క ట్రాన్స్ఫార్మర్దే కాపర్ లాస్ ఎంత కావాలి అనేది తెలుసుకోవాలనిపిస్తే ఈ వాట్ మీటర్ 2 ఉంది కదా, ఈ వాట్ మీటర్ 2 యొక్క రీడింగ్ని 2తోని డివైడ్ చేయాలి. అప్పుడు మనకు సింగిల్ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ లాస్ ఎంత జరుగుతుంది అనే విషయం తెలుస్తుంది. అండ్ ఏంటంటే ఇవి రెండు ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ కాబట్టి దీంట్లో ఎంత కాపర్ లాస్ జరుగుతుందో దీంట్లో కూడా అంతే కాపర్ లాస్ జరుగుతుంది. ఓకే, అయిపోయింది. మనకు ఓసీ టెస్ట్ అయిపోయింది అండ్ ఎస్సీ టెస్ట్ అయిపోయింది. సో వెరీ సింపుల్ ఇది టెస్ట్ అనేది, సంప్నస్ టెస్ట్ అనేది వెరీ సింపుల్. ఇక్కడ మనకు మెయిన్ మోటో ఏంటంటే సంప్నస్ టెస్ట్ దగ్గర టెంపరేచర్ రైజ్ ఆఫ్ ద ఆయిల్ అనేది ఎంత ఉంది అనే విషయం తెలియాలి. సో టెంపరేచర్ రైజ్ అనేది ఎంత ఉంది అనేది తెలియాలి అని అంటే ఈ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ని ఫుల్ లోడ్ కండిషన్లో 24 to 48 అవర్స్ మనం దీన్ని కండక్ట్ చేయాలి. సో 24 to 48 అవర్స్ మనము ఈ టెస్ట్ని కండక్ట్ చేయాలి. అండ్ సంప్నస్ టెస్ట్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే జనరల్లీ చిన్న ట్రాన్స్ఫార్మర్స్ అయితే పర్లేదు, మనం దానికి తగ్గట్టు లోడ్ పెడతాము, లోడ్ పెట్టి అంటే దానికి తగ్గట్టు లోడ్ పెట్టి మనం ఇక్కడ లోడ్ని ఫీడ్ చేసి ఓకే 24 to 48 అవర్స్ ఆగాలి అంటే ఆగచ్చు మనం, పర్లేదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ వెరీ హ్యూజ్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అప్పుడు ఏమవుతుంది అంటే మనకు అంత పెద్ద ట్రాన్స్ఫార్మర్కి అంత లోడ్ని ఫీడ్ చేయడము అండ్ దానికి తగ్గ లోడ్ని డిజైన్ చేయడము, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ రేటెడ్ సప్లైని మనం ఇవ్వాలి. ట్రాన్స్ఫార్మర్ రేటెడ్ లోడ్ ఎంత ఉందో అంత సప్లై మనం దానికి ఇవ్వాలి. అంత లోడ్ అనేది కూడా వేస్ట్ అయిపోతుంది అండ్ చాలా ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో అటువంటి టెస్ట్ చేయడానికి ల్యాబొరేటరీస్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది అండ్ మనం అది టెస్ట్ చేయలేం, బాగా కష్టం. అది బాగా ఎక్కువ హీట్ జనరేట్ అయిపోతుంది, లాసెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి, ఎనర్జీ లాసెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి సంప్నస్ టెస్ట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే ఈ టెంపరేచర్ రైజ్ అనే వాల్యూస్ అనేటివి ఈజీగా కనుక్కోవచ్చు. ఇక్కడ మనకు కరెంట్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉందంటే
అంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏంటి ఆటో ట్రాన్స్ఫార్మర్ నుండి సో అమ్మీటర్ తర్వాత వాట్ మీటర్ ఈ విధంగా డైరెక్షన్ అనేది ఈ విధంగా కరెంట్ వెళ్తుంది. ఇటు నుండి వచ్చి ఇక్కడ పాజిటివ్ ఇన్ అవుతుంది, ఇక్కడ నెగిటివ్ అవుట్, ఆ తర్వాత ఇక్కడ నెగిటివ్ ఇన్ అవుతుంది. సో ఇది సిరీస్ అపోజింగ్లో ఉంది కాబట్టి అండ్ ఇక్కడ నుండి వచ్చి పాజిటివ్ అవుట్, పాజిటివ్ నుండి ఎగ్జిట్ అవుతుంది. సో సేమ్ అదే విధంగా ప్రైమరీ చూసుకుందాం. ప్రైమరీ చూసుకుంటే పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఉంది కదా, సిరీస్ అపోజింగ్లో ఉంది. సో ఇక్కడ కూడా అవే తీసుకుందాం, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. ఇప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ ఇన్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా పాజిటివ్ ఇన్ తీసుకుందాం అండ్ నెగిటివ్ అవుట్ ఉంది కదా, నెగిటివ్ అవుట్ పెట్టేద్దాం అండ్ ఇలా వెళ్దాం, దీన్ని పట్టుకొని ఇలా వెళ్దాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ ఇన్ ఉంది, సో ఇక్కడ కూడా నెగిటివ్కి ఇన్ ఉంది అండ్ ఇలా వెళ్తే ఏమవుతుంది, పాజిటివ్ అవుట్ వచ్చింది. సో ఇక్కడ కూడా పాజిటివ్ అవుట్. కరెంట్ డైరెక్షన్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఓకే, ఈ ప్రైమరీ కరెంట్ I1 అనేది, సో ఇది హెచ్వి అండ్ ఇది ఎల్వి కదా, ప్రైమరీ కరెంట్ I1 అనేది జస్ట్ దీని లోపల మాత్రమే తిరుగుతుంది, ఇక్కడికి వెళ్ళిపోదు. ఇక్కడ అమ్మీటర్ ఉంది అండ్ ఇక్కడ వోల్ట్ మీటర్ కూడా పెడదాము. ఈ వోల్ట్ మీటర్ ఈ డయాగ్రామ్లో నేను డ్రా చేయలేదు వోల్ట్ మీటర్. సో ఈ వోల్ట్ మీటర్ రీడింగ్, ఇక్కడ ఉండే వోల్ట్ మీటర్ రీడింగ్ని కానివ్వండి, ఇక్కడ ఉండే అమ్మీటర్ని కానివ్వండి, లేకపోతే వాట్ మీటర్ కానీ ఎఫెక్ట్ చేయదు. ఎందుకంటే ఇక్కడ లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ వైండింగ్స్కి ఇదే I1 కరెంట్కి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు అంటే ఇంకో విషయం ఏంటంటే ఇది షార్ట్ అయిపోయింది కాబట్టి లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ ఇదే, డెఫినెట్లీ కరెంట్ ఈ విధంగానే ఫ్లో అవ్వాలి. ఇక్కడ హెచ్వి సైడ్కి వచ్చేసరికి ఏమైంది అంటే మనకు సర్క్యూట్ అనేది ఇలా క్లోజ్ అయిపోయింది మొత్తం. ఇక్కడ షార్ట్ ఏం జరగలేదు, ఇది వోల్ట్ మీటర్ షార్ట్ జరగలేదు, ఇలా క్లోజ్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఉన్న రీడింగ్స్ని ఇవి ఎఫెక్ట్ చేయగలుగుతాయి, ఇవి ఎఫెక్ట్ చేయగలుగుతాయి. బట్ ఇవి ఇక్కడున్న వైండింగ్ లోపల ఫ్లో అయ్యేటటువంటి కరెంట్ ఈ రీడింగ్స్ని ఎఫెక్ట్ చేయలేదు. వై? బికాస్ ఇక్కడ షార్ట్ అయిపోయింది, షార్ట్ సర్క్యూట్ కదా, అందుకే కరెంట్ ఇందులో మాత్రమే ఫ్లో అవుతుంది. అండ్ సర్క్యూట్ ఇంకొక విధంగా కూడా ఉంది, నేను నెట్లో చూశాను. సో ఆ సర్క్యూట్ కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి చూడండి, ఇది ఇంకొక సర్క్యూట్. సో నెట్లో నేను చూసాను, ఇది రెండు సేమే కాకపోతే ఇది ఏంటంటే ఇది కొంచెం ట్రాన్స్ఫార్మర్స్ ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా తిప్పి ఇట్లా పెట్టుకున్నాడు, ఒకటి ఇట్లా పెట్టిన ఒకటి తిప్పి పెట్టినట్టుంది అంతే. పాజిటివ్ నెగిటివ్. సో ఇది సిరీస్ అపోజింగ్లో కనెక్ట్ అయి ఉంది. మనం ప్రైమరీ కూడా అలానే చూద్దాము. పాజిటివ్ ఉన్నప్పుడు ఈ పాజిటివ్ ఇక్కడ ఈ పాజిటివ్తో కనెక్ట్ అయింది కామన్గా అండ్ ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు ఈ నెగిటివ్తో కనెక్ట్ అయి ఉంది. సో ఈ సేమ్ నెగిటివ్ రెండు కనెక్ట్ అయిపోయి ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా నెగిటివ్ ఇవి రెండు ఇలా కనెక్ట్ అయి ఉన్నాయి అండ్ పాజిటివ్ ఒక పాజిటివ్కి ఇన్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది చూడండి, దీనికి ఇన్ ఉంది. సో కరెంట్ ఈ పాజిటివ్లో ఎంటర్ అవుతుంది, ఇక్కడ కూడా ఎంటర్ అవుతుంది అండ్ ఇలా వెళ్ళి ఇక్కడ నెగిటివ్ దగ్గర ఎగ్జిట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోతుంది. ఈ పాజిటివ్ దగ్గర ఏమవుతుంది అంటే కరెంట్ అనేది ఎగ్జిట్ అవుతుంది, అంటే అవుట్ అవుతుంది. సో ఇక్కడ కూడా పాజిటివ్కి నేను అవుట్ పెట్టేశాను, డైరెక్షన్ అవుట్ పెట్టాను అండ్ ఇక్కడ నెగిటివ్ అండ్ ఇక్కడ నెగిటివ్, ఇది ఇన్నే. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఈ లూప్ని కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. కరెంట్ డైరెక్షన్ అనేది ఏ విధంగా ఉందంటే ఇలా వెళ్ళి ఇక్కడ నుండి ఇట్లా తిరుపుకుంటూ సర్క్యూట్ అనేది ఈ విధంగా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా ట్రాన్స్ఫార్మర్ యొక్క ఐరన్ లాస్ ప్లస్ కాపర్ లాస్, ఇట్ మీన్స్ టోటల్ లాసెస్ ఎంత ఉన్నాయని తెలుసుకోవాలనిపిస్తే అప్పుడు ఏం చేయాలి అంటే W1 ప్లస్ W2, ఇదేమో ఐరన్ లాస్, ఇదేమో కాపర్ లాస్. W1 ప్లస్ W2 హోల్ డివైడెడ్ బై 2. అప్పుడు ఏమవుతుంది అంటే టోటల్ లాస్ ఒక ట్రాన్స్ఫార్మర్ లోపల ఎంత లాస్ అనేది జరుగుతుంది అనే విషయం మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ సంప్నెస్ టెస్ట్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే టూ లార్జ్ ట్రాన్స్ఫార్మర్స్ కెన్ బి టెస్టెడ్. ఎంత MVA ఉన్నప్పటికి కూడా ఇక్కడ మనము సంప్నెస్ టెస్ట్తోని టెంపరేచర్ రైజ్ అనేది ఎంత జరుగుతుందనే విషయము తెలుసుకోవచ్చు, అది కూడా మళ్ళీ వితౌట్ ఎనీ లోడ్ పెట్టకుండా. అండ్ ఈ టెస్ట్ చేయడం వల్ల మనకు వాల్యూస్ అనేటివి కూడా అక్యురేట్గా ఉంటాయి. అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ టెస్టెడ్ అండర్ ఫుల్ లోడ్ కండిషన్స్ విత్ స్మాల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ మనకు ఈ సంప్నెస్ టెస్ట్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఈ టెస్ట్ కండక్ట్ చేయడానికి మనకు 2 ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ కావాలి. ఒకటే ఇండివిజువల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి నేను దీనికి సంప్నెస్ టెస్ట్ చేస్తానంటే కుదరని పని అది. ఈ టెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కూడా మనకు 2 ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ కావాలి.